నమస్కారం, ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో దారుణం చోటు చేసుకుంది. కన్నతల్లిపై కొడుకు దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భూబా కుమారుడు మధు మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్య పుట్టింటికి వెళ్లింది. అక్కడి నుంచి మధు అతని తల్లితో గొడవ జరిగింది. గత రాత్రి కూడా మధు మద్యం తాగి రావడంతో తల్లికి అతనికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మధు తల్లి తలపై కర్రతో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న తిరుమలాయపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు అనుకోవాలా భార్య లేదు కదా, మీరు తాగి గొడవ పెట్టుకుంటారు, ఊళ్ళో కూడా మేము వదిలేసారు. ఎందుకంటే ఇక దొంగతనంగా కొడుక్కి అన్నం తీసుకొని వచ్చింది. అంతవరకు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనుగురు మండలంలోని బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగారు. తెలంగాణ భవనంపై ఎగురుతున్న బీఆర్ఎస్ జెండాలను పీకివేసి కాంగ్రెస్ జెండాలను ఎగరవేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తన కార్యాలయాన్ని ఆక్రమించాడని, తెలంగాణ భవనంగా మార్చాడని, ఈ రోజుతో తమ కార్యాలయం తమ హస్తగతమైందని నిరసన వందల సంఖ్యలో తెలంగాణ భవనం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యాలయంలో ఫర్నిచర్ అంతా బయటేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన నాయకులు, కార్యకర్తలు కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేదని దుస్థితి. బయట పడదాకండి ఆలోచించేది లేదా అంటే పక్కన ఎక్కడ పోని మాది మాకు ఉంటే చాలు. ఆక్రమించుకోండి, మీరు బయట పడదాకండి, సామాన్ అంతా మీరు ఆక్రమించుకోండి. మాకు అవసరం లేదు.
ఇప్పుడు వాడి పరిస్థితి ఏంది? ఆ పిల్లలు ఎంతైనా అవుతారు మీరు పెట్టించుకోండి మరి మీరు పెట్టించుకోండి మరి ఎవరు ఆఫీస్ బయట పెట్టి మీరు కూర్చోండి రోజు ఆఫీస్లో అన్ని పెడతారా? సత్తుపల్లి పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదుర ప్రధాన రహదారి పక్కన వంగవీటి మోహన్ రంగ కాంస విగ్రహం అభిమానులు ఏర్పాటు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే మట్టా రాగమై మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలతో కలిసి తన తనయుడు వంగవీటి రాధ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్నిసార్లు పదవి పొందామనేది కాదని ఎన్ని తరాలు ప్రభావితం చేశామన్నదే ముఖ్యమని, కుల మతాలు చూడకుండా ప్రాంతం ఏదైనా ప్రజల పక్షాన నిలిచిన ప్రజా సమస్యల కోసం పోరాడితే ప్రజలు ఎల్లప్పుడూ గుర్తించుకుంటారని, దానికి రంగా జీవితం నిరసనమని వారు పేర్కొన్నారు. పుట్టుక చావులకు గుర్తింపు ఉండేలా ప్రజలకు సేవ చేసి ప్రజల గుండెల్లో నిలిచి ప్రజల కోసం పోరాటం చేసి అసూలు బాసి బడుగు బలహీన వర్గాల పెన్నిది పేద ప్రజల ఆశాజ్యోతి రంగగారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని వారు తెలిపారు. ఇక్కడ విచ్చేసిన స్థానిక శాసనసభ్యులకి, అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన విగ్రహ కమిటీ సభ్యులకి, మాజీ శాసనసభ్యులకి, అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్నిసార్లు పదవి అలంకరించామని చెప్పనేది కాదు, ఎన్ని తరాల ప్రజల్ని ప్రభావితం చేశామని కీర్తిశేషుడు వంగవీటి మోహన్ రంగా గారు ప్రజల తరపు నుంచి ప్రజా సమస్య మీద, ప్రాంతం ఏదైనా సరే, కులం ఏదైనా సరే, మతం ఏదైనా సరే, ప్రజల తరపు నుంచి పోరాడితే ప్రజలు ఎల్లప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పని ఒక ఉదాహరణే వంగవీటి మోహన్ రంగా గారు. కేవలం 3-3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యులుగా ఉన్నారు. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఆయన మీద అభిమానం చాలి చెప్తున్నారని చెప్పంటే రంగాగారి ప్రజల హృదయాల్లో ఏ స్థానం సంపాదించుకున్నారో మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన ఆదర్శంగా తీసుకుని రాబోయే భవిష్యత్ తరాలు కూడా ప్రజలకు అండగా నిల్చోవాలి, ఒక సరైన నాయకత్వం ఉండాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జోహార్ వీరంగా. అందరం కూడా పేద ప్రజల ఆశా జ్యోతి, బడుగు బలహీన వర్గాల పెన్నిది అని అంటూ ఉంటాము. నిజంగా అది నిరూపించుకునే వ్యక్తి ఈరోజు మన వంగవీటి మోహన రంగా గారు. మరి ఆయన చరిత్ర చూస్తే ఎప్పుడు పుట్టాము ఎప్పుడు పోయామన్నది కాదు, ప్రజలకి ఎంత మేలు చేశాము, ఎంతమంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాము, ఆయన చేసిన సేవలు ఎంతమంది తలుచుకుంటున్నారు అనేది ముఖ్యం. అది నిలుపుకున్న మహా వ్యక్తి మన వంగవీటి మోహన రంగా గారు. నిజంగా చూస్తే ఆయన నిజంగా పేద ప్రజల కోసం ఎన్నో చేసుకుంటూ, మరి అక్కడ కులాలు మతాలు పొలిటికల్ పార్టీలన్నీ లేకుండా ఎవరైతే నిజంగా పేదవాళ్ళ వాళ్ళకి అండదండలుగా ఉండి బడుగు బలహీన వర్గాలకి ఆయన ఎంతో సేవ చేసి ఈరోజు వాళ్ళ కోసం పోరాడుతూ ఆ పోరాటంలోని అసూలు బాసి ఆయన చరిత్రలో అజరామరంగా నిలిచిపోయారు. అదే పాటలో ఆయన సేవలను స్మరించుకుంటూ ఈరోజు మన సత్తుపల్లిలో కూడా వారి విగ్రహం ఏర్పాటు చేసుకొని వారి చేసిన సేవలకి మనం గుర్తు చేసుకొని వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రంగా గారి అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ప్రజా జీవితంలో ఒక గొప్ప వ్యక్తిగా రాణించి మరి పేద ప్రజల హృదయాల్లో గుండెలో నిలిచిన ఒక గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. వారి యొక్క విగ్రహాన్ని కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటియుసి పిలుపునిచ్చింది. సింగరేణి పెండింగ్ లో చాలా కాలంగా ఉన్న పెండింగ్లకు ఉద్యోగ నియామకాలు పత్రాలు వెంటనే జారీ చేయాలని అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య డిమాండ్ చేశారు. అదేవిధంగా మెడికల్ బోర్డు పెట్టకుండా యాజమాన్యం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. రీజియన్ లో ఉన్న వీకే కోల్ మైన్ లో సింగరేణి కార్మికులచే తీయాలని తెలిపారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న
మారుపేర్ల సమస్యలను పరిష్కరించాలని సిఎన్ఎండి స్థాయి స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో ఒప్పుకున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. సోదరులందరికీ కూడా సింగడి గారి వర్కర్స్ యూనియన్ ధన్యవాదాలు తెలియపరుస్తూ, ముఖ్యంగా మేనేజ్మెంట్ రిఫైనరీ యూనియన్ మాట్లాడినటువంటి విషయాలపైన, కార్మిక సమస్యల పైన స్ట్రక్చరల్ మీటింగ్ 2-3 సార్లు జరిగింది. సిఎన్ఎండి లెవెల్ కూడా 2 సార్లు జరిగింది. అంటే ప్రభుత్వ యజమాన్యం ముఖ్యమంత్రిని వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా మెడికల్ బోర్డు ఆఫ్ చేశారు. ఎందుకు ఆఫ్ చేశారో అర్థం చెప్పడం లేదు. మేము మాట్లాడినప్పుడల్లా పెడతామని చెప్పి ఆలస్యం చేస్తా ఉన్నాం. ఇమ్మీడియట్ గా మెడికల్ బోర్డుని కొనసాగించాల్సిన బాధ్యత ఉన్నది. అట్లాగనే ఏదైతే ఉందో మెడికల్ బోర్డు మెడికల్ అయిపోయి వాళ్ళ పిల్లలు ఉద్యోగాలకు ఉన్నారు. తండ్రికి ఉద్యోగం లేదు, కొడుకు జీతం లేదు. ఆ విధంగా 370 మంది త్రూఅవుట్ సింగరేణిలో 5-6 నెలల నుంచి వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. ఉద్యోగం లెటర్లు ఇవ్వడానికి గవర్నమెంట్ తోటి ఇప్పిస్తాం, మినిస్టర్ తోటి అని చెప్పి కాలయాపన చేస్తా ఉన్నారు. ఇమ్మీడియట్ గా ఏదైతే ఆ డిపెండెంట్స్ కి వీటీసీ ఆర్డర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. అదే కాకుండా పెన్షన్ ఇన్కమ్ ట్యాక్స్ మేము రద్దు చేస్తాం అని చెప్పారు. సానుకూలంగా స్పందించారు. కోల్ ఇండియాలో అందరికి ఇస్తా ఉన్నారు. ఇక్కడ కూడా ఆఫీసర్లకు ఇస్తా ఉన్నారు. మిరాయింపు ఉంది. పెరిచిపోయిన ఇన్కమ్ ట్యాక్స్ తీసేయాలని నేను చెప్పినప్పుడు కూడా మరి మంచిదండి తీస్తాం, 91 కోట్లు అయిందని చెప్పాను. లాభాల వాటాలో మిరాయింపండి అని చెప్పాం. అది కూడా కాలయాపన చేస్తా ఉన్నారు, ఇవ్వటం లేదు. అదే కాకుండా డిస్మిస్ అయిన కార్మికులు ఉన్నారు. 1 టైం మెథడ్ మీద వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పారు. మంచిదండి ఇస్తామని చెప్పారు. అది కూడా దాన్ని అమలు చేయటం లేదు. అదే కాకుండా మార్పేర్లు ఏదైతే ఉన్నదో ఆ మార్పేర్లను తొలగిస్తామని గత ఎన్నికలప్పుడు ఆ రాష్ట్ర గవర్నమెంట్ BRS గవర్నమెంట్ వాగ్దానం చేసింది. ఈ గవర్నమెంట్ కూడా ఎన్నికలప్పుడు మార్పేర్లను మేము మారుస్తాం, సరిచేస్తామని చెప్పారు. ఈ గవర్నమెంట్ చెప్పింది కూడా ఉడిపోయింది. యజమాన్యం కూడా శ్రద్ధగా పట్టించుకోవటం లేదు. మార్పేర్లు ఏదైతే ఉన్నాయో ఇమీడియట్ గా మరి మార్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పిల్లలు ఏదైతే ఉద్యోగాలు లేక కంటతడిపడి ఏడుస్తా ఉన్నారు, ఆ పిల్లలు కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. అట్లానే లా డిపార్ట్మెంట్ కానీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ సంవత్సరాల కొద్ది కేసులు నడిపిస్తా ఉన్నారు. ఆ లా డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా కేసులు ఇమ్మీడియట్ గా సంవత్సరం పరిష్కారం చేయాలని చెప్తాం. అట్లానే కేశవులు కానీ కొత్తగూడెంలో ఇల్లందులో ఏదైతే మరి పోయగూడెం ఓపెన్ కాస్ట్ కానీ అట్లానే ఎక్స్టెన్షన్ JK5 కానీ ఇవన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి పర్మిషన్ వచ్చిన కొద్దీ ఆలస్యం చేస్తూ ఉన్నారు. దాని బొగ్గు మాత్రం కాంట్రాక్ట్ ఇస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు. దాని పోరాటం సిద్ధం అవుతా ఉన్నాం. అందుకనే కలెక్టర్ పోస్టు ఖాళీ ఉన్నాయి. అవి ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అర్థం కావట్లేదు. కొంతమంది ఉద్యోగస్తులు కార్మికులు యాక్టింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కోర్టు కూడా పోయి రావడం జరిగింది. కోర్టు కూడా తీర్పు ఇచ్చింది ఇవ్వాలని. అవి కూడా ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లానే ఓపెన్ కాస్ట్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు బొగ్గు తీసేయి, అవి మాత్రం బొగ్గు మనమే తీయాలి. సింగరేణి దేని పక్షంలో మేము పోరాడానికి సిద్ధం అవుతా ఉన్నాం. సుజాత నగర్ మండలంలోని 9వ అంగన్వాడీ కేంద్రాలకు 1969-70 సంవత్సరాలకి చెందిన పూర్వ విద్యార్థులు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 లక్షల విలువ చేసే పలకలు, బలపాలు, ఫ్లోర్ బ్యాట్, కార్పెట్స్, కుర్చీలు, ఇతర వస్తువులను ముఖ్య అతిథులుగా హాజరైన ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు. చిన్నపిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో చేసే సేవ చాలా అమూల్యమైందని ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ అని అన్నారు. 50 ఏళ్లుగా సేవలందిస్తూ అనేక మంది ఆరోగ్యకరంగా పెరగడానికి దోహదం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో 1969-70 సంవత్సరానికి చెందిన వారిని ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ అభినందించారు. ఈవెంట్ సక్సెస్ఫుల్. నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ 1969-70 మీ బ్యాచ్ సుజాత నగర్ ZPHS మీ అప్పుడు మీ చెప్పారు, అప్పుడు మీ రీయూనియన్ అయింది. అప్పుడు మీ డిసిషన్ తీసుకున్నారు డిస్ట్రిబ్యూషన్ చేయాలి. సో ఇది మంచి డిసిషన్. నాకు చాలా సంతోషంగా కనిపిస్తుంది. ఇది ఈ అంగన్వాడీ ప్రోగ్రామ్, ICDS ప్రోగ్రామ్ ఇప్పుడు 50 సంవత్సరం అయింది. ఇది 1975లో స్టార్ట్ అయింది. సో 50 ఇయర్స్ నుంచి ICDS is serving children, mothers. వారికి ఆరోగ్య కోసం
అంగన్వాడీ టీచర్స్ మరియు సూపర్వైజర్స్, CDPOs, DWOs వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ హెల్త్ ఆఫ్ ద పాపులేషన్. ఆరోగ్యం జనానికి బాగా ఆరోగ్యం వస్తే we can do anything. మొదటి ఆరోగ్యం, ఫస్ట్ ఇస్ హెల్త్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.